నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నివాళులర్పించి మహాత్ముని సేవలను స్మరించుకున్న వక్తలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచుల రిలే నిరాహార దీక్షలు సమస్యలు సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు అప్పుల ఊబిలో మునిగిపోయింది ఆరోపించిన తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ తిరుపతిలో భక్తులకు విద్యార్థులకు మరియు అంబులెన్స్లకు తీవ్ర అసౌకర్యం కలిగించిన సినిమా షూటింగ్ భవిష్యత్తులో ఇలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు ఇక వార్తల్లోని వివరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు నగర అభివృద్ధి సంక్షేమమే తన బాధ్యత అని తెలుగుదేశాన్ని గెలిపించండి అని నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పిలుపునిచ్చారు మంగళవారం నగర మున్సిపాలిటీ 23వ వార్డు నందు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు 2 సార్లు నగరంలో వైసీపీని గెలిపించి తప్పు చేశామని వైసీపీ పాలనలో అందరం కష్టాల్లో ఉన్నామని తెలుగుదేశంను గెలిపించుకుంటాం మీరే మా కష్టాలు తీర్చాలని ప్రజలు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవినీతి అరాచకాలను వివరిస్తూ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ నగరంలో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే నగర ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని ఆమె కుటుంబం మాత్రం బాగుపడిందని నగరిలో అందిన కాడికి దోచుకున్నారని కొండలు గుట్టలు కొల్లగొట్టారని మట్టిని అమ్ముకున్నారని ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని కరెంటు ఛార్జీలు భారీగా పెంచి ప్రజలను కష్టాల్లోకి నెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుపతి నగరంలో ఎల్లప్పుడూ అత్యంత రద్దీగా ఉండే అలిపిరి సమీపంలో మంగళవారం ఓ తమిళ సినిమా షూటింగ్ జరిగింది దీంతో యాత్రికులు నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు అలిపిరి సమీపంలోని గరుడ సర్కిల్ వద్ద మంగళవారం తమిళ హీరో ధనుష్ నటిస్తున్న ఓ తమిళ చిత్రం చిత్రీకరణ జరిగింది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభమైంది అయితే అదే సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు ఉద్యోగాలకు వెళ్లే అధికారులు స్కూళ్లకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు అలిపిరి నుంచి కపిల్ తీర్థం నందికూడల వరకు ఇటు అలిపిరి నుంచి స్విమ్స్ సర్కిల్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి రుయా స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్లే రోగులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది సినిమా షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన నగర అదనపు ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుపోవడంతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమలకు వెళ్లే మార్గం కపిల్ తీర్థం నుండి అలిపిరి వరకు రుయా ఆసుపత్రి నుండి గరుడ సర్కిల్ వరకు వెళ్లే వారికి దారి ఇవ్వకుండా షూటింగ్ పేరుతో నిర్బంధించి అడ్డుకొని సెల్ ఫోన్లో చిత్రీకరించిన భక్తులపై బౌన్సర్లు దాడి చేసి తీవ్ర అసౌకర్యం కలిగించారు సినిమా షూటింగ్ డైరెక్టర్ ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని భవిష్యత్తులో ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వరాదని కోరుతూ తిరుపతి బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు గోవిందరాజస్వామి ఆలయం ముందు ఇదే సినిమా షూటింగ్ వారు అక్కడ స్థానికులకు యాత్రికులకు వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి అసౌకర్యం కల్పిస్తూ షూటింగ్ చేయడం అంతేకాక అక్కడికి వచ్చిన మీడియా సిబ్బంది పైన కెమెరాలు లాక్కుని దాడి చేయడం బౌన్సర్లు దూకుడుగా వ్యవహరించడం బాధితుల ఇచ్చిన ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సామంచి శ్రీనివాస్ భానుప్రకాష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం నాయకులు అజయ్ కుమార్ పొనగంటి భాస్కర్ శేఖర్ ప్రభాకర్ తదితరులు ఫిర్యాదు చేశారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది తద్వారా రుయా హాస్పిటల్కి
రియా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేషెంట్లు, రోగులు, అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో ఆ రద్దీలో స్ట్రక్ అవ్వడం జరిగింది. ఇది పూర్తిగా షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు వారి నిర్లక్ష్య కారణంగా ఈరోజు తిరుపతిలో తిరుమలకి వెళ్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు ఇట్లా మారుగా తిరుపతి స్కూల్ పోతుంటే బస్సులు, రోగులు, తిరుమల పోతుంటే భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు. క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా గోవిందర స్వామి ఆలయం దగ్గర జరుగుతున్న సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి వారి ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది. స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది. చాలా అంబులెన్స్లు కూడా అక్కడ హారన్ వేస్తున్నా కూడా దారి ఇవ్వలేదు. కాబట్టి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, ఎవరి మెప్పు కోసం ఇచ్చారు? సినిమా షూటింగ్లకు మీకు అలిపిరి నంది సర్కిలే దొరికిందా, తిరుపతి నగరమే దొరికిందా? అవసరం అనుకుంటే సినిమా సెట్టింగ్లు వేసుకోవాలి తప్ప నేరుగా అలిపిరి గరుడ సర్కిల్ గురించి పవిత్రమైనటువంటి టీటీడీ స్థలం ఎలా పర్మిషన్ ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేసి దారి ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి సదరు సినిమా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, బౌన్సర్లపైన లీగల్ యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపున ఒక సామాన్య భక్తులుగా ఇవాళ అడ్మిన్ ఏదైతే లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారో వాళ్ళ పేరుతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు చెంపపెట్టు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో నిత్యావసరాలు భారీగా పెరిగిపోయాయని అన్నారు. జేబ్రాన్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. ఎర్రచందన స్మగ్లర్లు చిత్తూరు వైసీపీ సీటు కేటాయించడంలోనే అభ్యర్థులు ఎటువంటి వారో తేటతెల్లం అవుతోందని అన్నారు. ఎర్రచందన స్మగ్లర్లకు చిత్తూరు వైసీపీ సీటు కేటాయించడంలోనే అభ్యర్థులు ఎటువంటి వారో తేటతెల్లం అవుతున్నదని అన్నారు. గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, అదేవిధంగా ఏదైతే నోటీస్ ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి 17A దీని కింద వర్తిస్తుందని చెప్పి ఏ విధంగా దీన్ని చేస్తూ ప్రభుత్వానికి ఆ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్లో చుక్కెదురు కావడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభలకు వచ్చిన ప్రజానీకం సభలు విజయవంతం అవడం చూస్తే భారీగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కూడా దించేదానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారని రా కదలిరా సభల ద్వారా, సక్సెస్ ద్వారా ప్రజల యొక్క తీర్పు, రాబోయే ఎన్నికలలో తీర్పు ఈరోజు బహిర్గతమైంది ఆ సభల ద్వారా. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు ఏ విధంగా ఈరోజు ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాల. అప్పటికే నిన్నలా మొన్న ఏదైతే ఇక్కడ ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్లి సత్యవేడికి నియమించడం, సత్యవేడిలో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారిని, ఆదిమూలం గారిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆదిమూలం భారీ ఎత్తున కూడా దాన్ని తిరస్కరిస్తూ ఏ విధంగా ఎస్సీలకు సంబంధించి నాయకులపైన వీళ్ళు ఏ విధంగా పదవుల్లో ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా మేము వ్యవహరించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన యొక్క మనుషులతో ఆ యొక్క సత్యవేడి నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో స్పష్టంగా కూడా ఆదిమూలం గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది, ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పివి రాయల్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి స్థానిక తిమ్మినాయుడి పాలెంలో పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సవితా సింగ్, నగర డిప్యూటీ మేయర్ అభినయ్ విచ్చేశారు.
వారు గాంధీ చేసిన సేవలను, త్యాగాన్ని కొనియాడారు. రుద్రమరాజు, శ్రీదేవి, కార్పొరేటర్ అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మృతి సభను నిర్వహించినటువంటి గాంధీ భవన్ అలానే కస్తూర్బా ట్రస్ట్ అధ్యక్షులు పిసి రాయల్ గారికి, గాంధీ తాత మనవరాలు శ్రీమతి సవితాజీ గారికి, అగర్వాల్జీ గారికి, మా కోఆప్షన్ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి గారికి, 50వ డివిజన్ కార్పొరేటర్ బోకం అనిల్ గారికి, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి టీచర్ మధు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ తిమ్మినాయుడుపాలెం సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారికి, ఆదం సుధాకర్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పేరు పేరున నమస్కారం. గాంధీ తాత చనిపోయి నేటితో 76 వసంతాలు పూర్తవుతున్నాయి. అన్ని మతాలంతా కూడా ప్రార్థనలు చేస్తారు. అది ఒక కార్యక్రమంగా గాంధీ స్మృతిలో జరుగుతుంది ఈవేళ 30వ తారీఖు. అటువంటి ఈ సందర్భం మనందరం కూడా తిరుపతిలో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నోసార్లు ఎన్నో దగ్గర చేసాం మేము. 30 years అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మాకు. మా ఫస్ట్ ప్రోగ్రాం ఇందిరా మైదానంలో, అది భూమన్ అన్న గారు ఉన్నారు. అప్పుడు కూడా భూమన్ అన్న అప్పుడు ఎమ్మెల్యే కాదు, చైర్మన్గా ఉన్నారు. తర్వాత టీటీపీ చైర్మన్ కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. అది ఒక మంచి సదావకాశం. ఆయన వానయుడు మనందుకు కూడా రావడం మీకు అందరికి కూడా సుపరిచితులే. భూమన్ అన్నంటే భూమన్ అభినయం అందరికి కూడా సుపరిచితులే. ఎవరు పిలిచినా పలుకుతారు, ఎవరు చిన్న బిడ్డ అయినా కూడా పలుస్తారని ఆయన చాలా సుపరిచితులు. అటువంటి వారిని ఈవేళ రావడం మిమ్మల్ని అంతా కూడా ఒక ఆశీర్వాదంతో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం గోచిగుట్టతో దేశమంతా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు, పురస్కారాలను తనప్రాయంగా తిరస్కరించి జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ కూడల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశయాలను మనము ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆ రోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన దానికే కారణంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన అడుగురాజుల్లో మనం నడవాలని, ముఖ్యంగా ఈరోజు మనం అంతా సుఖమయ జీవితం జీవిస్తున్నామంటే దానికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి షోరూంలో 107 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒక్కటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మంగళవారం ఉదయం తిరుపతి షోరూంలో విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది.
తిరుపతి నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయగా ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ మరియు స్టోర్ హెడ్ రెజీస్, మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా 107 మందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కరికి 8,000 రూపాయల నుంచి 10,000 చొప్పున స్కాలర్షిప్ 9,72,000 మొత్తాన్ని ప్రకటించారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను తప్పనిసరిగా వినోద్ గారు వచ్చి నన్ను ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా, అలాగే ఎంపీ గారు ఎప్పుడు వచ్చి అప్రోచ్ అయినా నేను రెడీగా ఉంటాను. బికాస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అంటే ఒక పెద్ద వెపన్. అందరూ బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, అట్లాగే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో బాగా చదువుకునే విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు కంపల్సరీ మనము వాళ్ళకి చేతునిస్తే వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని అట్లాగే దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, అట్లాగే ఇప్పుడే ఎండి గారు చెప్తున్నారు వాళ్ళు హోమ్ ఫర్ హోమ్లెస్ పీపుల్ అంటే ఇండ్లకు కూడా కట్టుకోవడానికి కూడా సహాయం చేస్తుంటారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. సో ఈవెన్ దే విల్ డిస్ట్రిబ్యూట్ మెడిసిన్స్. కోవిడ్ టైంలో కూడా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అందులో వ్యాపార సంస్థలు ఖచ్చితంగా ముందుకొచ్చి తమ వంతు కృషి ఎంతైనా మన సామాజిక సేవలో వాళ్ళు ఎప్పటికీ చేస్తూ ఉండాలి. సో ఇవాళ మీ అందరితో ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజాసభలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటూ ప్రజా సంక్షేమాలను వెల్లడిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుకొస్తున్నదని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ సీఎం జగన్కు సుప్రీంకోర్టులో చెంపపెట్టు పడిందని తెలియజేశారు. వైకాపా పతనం మొదలైందని చెప్పారు. రానున్నది పవన్, చంద్రబాబుల నీతివంతమైన పాలన అంటూ కొనియాడారు. జగన్ సొంత ఎమ్మెల్యేలే ఆయనకు దూరం అయ్యారని అన్నారు. జగన్ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఆయన పాలనలో దోపిడీ, అవినీతి, భూ కబ్జాలు, నకిలీ మద్యం ద్వారా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రానున్నది జనసేన టీడీపీలో పాలన అని కొనియాడారు. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ కోర్టుకు పిలిపించి నిలబెట్టని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఇలా ఏ గవర్నమెంట్లో ఈ విధంగా లేదు. మీరు చెప్పిన వాగ్దానం ఒకటి నెరవేర్చకపోగా ఈ చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్య మీదనే ఉండారే కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు నేనేదో చేసేసాను, ఈసారి రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఓడిస్తారు అని చెప్తా ఉంటాడు. ఈరోజు చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి జనాల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడతా ఉంది. ఆ జన స్పందన చూసి అతనికి ఏది చేయాలి అనేది మొన్న తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టించారు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత పన్నాగం పెట్టినా, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే 3,75,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దానిలో అవినీతి జరిగిందని చెప్పి కేసు బుక్ చేస్తారు. వీళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా ఏది కూడా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనే దానికి మొన్న జరిగినటువంటి పరిణామాలే నిదర్శనం. కేసు ఫైల్ చేశారు. 53 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వీళ్ళు కనీసం ఏది కూడా
ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద బెయిల్ అప్లికేషన్ వేస్తే బెయిల్ పిటిషన్ కూడా కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో నిన్న వచ్చినటువంటి జడ్జిమెంటు వైసీపీ పార్టీకి గోబ గుయ్యమనిపించేటట్టుగా నిన్న తీర్పు ఇచ్చింది. తిరుపతిలో తమ న్యాయమైన 16 డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా సర్పంచులు దీక్ష చేపట్టి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు సర్పంచులు చేపట్టారు. తిరుపతిలో సర్పంచులు దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించిందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును ప్రతిఘటిస్తూ సర్పంచులు నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో చెలో విజయవాడకు సర్పంచులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించుకుంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం నేర్పుతామని సర్పంచులు హెచ్చరించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా సర్పంచ్ సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావు గారి ఆదేశాల మేరకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులంతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే 73, 74 రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 243 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి 29 అంశాలను కూడా మా స్థానిక ప్రభుత్వాలకు అప్పచెప్పాలని చెప్పని మేము ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు అందరికి కూడా మా సర్పంచులకు అప్పచెప్పి ఈ 29 అంశాలను కూడా వారి ఆధీనాలకు తేవాలని, అదే వాలంటరీ వ్యవస్థను కూడా మా సర్పంచుల ఆధీనంలో ఉండాలని చెప్పని సర్పంచులకు రావాల్సిన ఏదైతే 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ నిధులు 8,638 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రేపు పొద్దునికల్లా ఈ నిధులను అకౌంట్లో నుంచి మాయం చేసినటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఆ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అకౌంట్లు వేస్తే రేపు పొద్దున మా నిధులను మాకు తెలియకుండా కాజేశారు అంటే ఒక రకంగా దొంగలించబడ్డాడు అని కూడా అర్థమవుతుంది. ఈ నిధులను వెంటనే మేము 3 సంవత్సరాలను కూడా పోరాటం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలకు కూడా మాకు అమౌంట్ లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుకోవడానికి డబ్బు లేదు, మోటార్ల మరమ్మతుకు డబ్బు లేదు, అదేవిధంగా అనేక సూక్ష్మజీవులకు మందులు వేయడానికి లేదు. ఇటువంటి కార్యక్రమాలకు లేకుండా అదే ఆ గ్రామాల్లో వర్కులు చేసి ప్రజలను కాపాడాలని సర్పంచులు కొంతమంది వడ్డీలు కట్టలేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 మంది సర్పంచులు చనిపోవడం జరిగింది. కాబట్టి మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా అనేక పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కాబట్టి ఈ 2వ దఫా ఈరోజు మేము నిరాహార దీక్షతో స్టార్ట్ చేసాము. రాబోయే రోజులు ఇంకా ఉధృతం చేస్తాం. మాకు రావాల్సినటువంటి 8,638 కోట్లు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని సర్పంచుల సంఘం కోకా ప్రకాష్ నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంతో ఉత్సవ విగ్రహాలులా సర్పంచులు మిగిలిపోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల హక్కులను హరిస్తోందన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న మరమ్మతుల కోసం కూడా నిధులు లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందని అన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచుల హక్కులను పూర్తిగా హరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సర్పంచులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. సమ్మె కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, గిర్వాణి చంద్రప్రకాష్, సిఆర్ రాజన్, సర్పంచుల సంఘం నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మేము దాదాపు 13,000 మంది సర్పంచులు ఉన్నాము ఈ రాష్ట్రంలో. మేము ప్రతి ఒక్కరూ మాకు ఎప్పుడైతే మాకు ద్రోహం చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా ఈ సర్పంచులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి గద్దె దింపుతామని కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది కాదు, కనీసం శాసనసభ్యుడు కూడా కాకుండా అదే కుప్పంలో నుంచి ఏ నియోజకవర్గం నిలిచినా కూడా అక్కడంతా కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మా సర్పంచులంతా కూడా మేము పని కట్టుకుని ఇదే విధంగా మేము పోరాటం చేసుకుంటూ ముందుకు పోతామని కూడా తెలియపరుచుకుంటాను.
ఇప్పటికైనా కనీసం విప్పు చేసి కనీసం ఉండే డబ్బుని కూడా విద్యుత్ బకాయిలకు మళ్ళిస్తూ ఉంటాడు. అది కూడా నా ఆపితే కొంతవరకు బాగుంటుంది, లేదంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అది కూడా మనం చేస్తాం. మా పంచాయతీలో ఇసుక దోసుకుంటారు, మా పంచాయతీలో గ్రావెల్ దోసుకుంటారు, మా పంచాయతీలో గ్రానైట్లు దోసుకుంటారు, కానీ మా సర్పంచ్కి మాత్రం అన్యాయం చేస్తుంటారు. ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా 2 నెలల కాలంలో ఇంకానైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఇచ్చే నిధులు ఇచ్చి మా పంచాయతీలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మేము ఈ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు అనేక సమస్యల మీద పరిష్కారం దిశలో పోతున్నారని నరేంద్ర మోదీ గారు కూడా అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటారు, మనం చూస్తున్నాం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచులు మాత్రం ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ ఎలక్షన్లో మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు చిన్న దొంగ అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద దొంగగా కూడా మేము మా సర్పంచులు ఈ నినాదాన్ని కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము వినిపించడం జరుగుతుంది. మీరు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఏ పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మా నిధులు మాకు ఇచ్చి ఆ తర్వాత మీరు ఎలక్షన్కి పోవాలని కూడా ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సర్పంచుల సంఘం వైఎస్ఆర్ క్రాంతి పదంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని మంగళవారం 2వ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మోహన్ కృష్ణ మాట్లాడుతూ డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ క్రాంతి పదంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని, హెచ్ఆర్ఏ, ఈపీఎఫ్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని అన్నారు. సమ్మెలో కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రజని, ఉప కార్యదర్శి సుధాకర్, కోశాధికారి ఉమాపతి, జిల్లా కార్యదర్శి మోహన్ కృష్ణ, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం సెర్ప్ సంస్థను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తూ అందులో పనిచేసే ప్రభుత్వ సెర్ప్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు బెనిఫిట్స్ అందే విధంగా చూస్తామనేసి పలు దఫాలు హామీలు ఇచ్చినారు. ఏ హామీ నెరవేర్చకపోవడంతో చివరి ప్రయత్నంగా సెర్ప్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 23వ తేదీ నుండి చిత్తూరు జిల్లా సెర్ప్ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నిన్న మా రాష్ట్ర జేఏసీ సంఘ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చర్చించడం జరిగింది. ఆయన సమ్మె కాల్ ఆఫ్ చేస్తే మీ డిమాండ్ నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పారు. అదే అందుకు సెర్ప్ ఉద్యోగులు అంగీకరించక మళ్ళీ ఈరోజు ఆయనతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏవైతే సెర్ప్ జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మె చేస్తూ ఉన్నామో ఇవి సెర్ప్ ఉద్యోగుల న్యాయబద్ధమైన కోరికలు నెరవేరే వరకు కంటిన్యూ చేయాలనేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. సెర్ప్ రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చే వరకు మేము ఈ సమ్మె కొనసాగించాలనేసి తీర్మానిస్తున్నాం. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి భవానీ నందలి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు మహాత్మా గాంధీ వర్ధంతి మరియు జాతీయ కుట్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు 15,999 రూపాయల విలువ గల నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజుల నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వాకర్స్ అందరం గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తున్నామని, నేటి తరం వారు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. తర్వాత వాకర్స్ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జాతీయ కుష్ఠరోగ నివారణ దినోత్సవం నాడు పేద విద్యార్థులకు నీటి ఆర్ఓ సిస్టమ్ను వాకర్స్ అసోసియేషన్ ద్వారా అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు మరియు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఆర్ఓ సిస్టమ్ను ప్రారంభించి పిల్లలకు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కేవి రమణయ్య, సత్య, వి చంద్రశేఖర్ రెడ్డి, వై జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వాతంత్రానికి పరిగెత్తించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలోని వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము ఇక్కడ తిరుపతి భవన్ నగర్లోని మున్సిపల్ పాఠశాలలో మేము వారి వర్ధంతి వేడుకని ఘనంగా నిర్వహించాము. ఈ రోజు ఈ పాఠశాలకు వర్ధంతి సందర్భంగా మరియు జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము ఈ పాఠశాలకు చిన్నారులు గ్రాహకు తీర్చడానికి ఆర్ఓసీ వాటర్ సిస్టమ్ మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. పిల్లలు
దేవుడితో సమానం ఉంటాడు. ఇలాంటి పిల్లల కోసం మేము వాకర్స్ అసోసియేషన్ ఆర్ఓ సిస్టమ్ ని ఇక్కడ మన హెడ్ మాస్టర్ అయినటువంటి దేవరాజు సార్కి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మా వాకర్స్ ద్వారా మరింత సేవలు చేసి ముందుకెళ్లి సమాజ సేవకు మేము ముందుంటామని గాంధీ బాటలో నడుస్తూ ఆయన ప్రజాసేవకులకి ప్రాంతానికి ఎలా అయితే పని తెచ్చారో ఆ విధంగా మేము మా వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేమంతా ముందుకెళ్లి సమాజ సేవకు ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్ట నగేష్ ఆధ్వర్యంలో నమ్మక ద్రోహానికి 10 ఏళ్లు అని ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలోని బాలాజీ కాలనీ కూడలి నుండి విద్యార్థులతో ర్యాలీగా విచ్చేసి ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రమాణం చేసి 10 ఏళ్లు పూర్తయిందని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రైవేటీకరణ ఆపివేయాలని, విభజన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నీలా విజయభాస్కర్, సుభాష్, సునీల్, అహ్మద్, అంజీ, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు అయిపోయింది, తీవ్ర నష్టం జరిగింది. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం 10 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమాన్ని మా ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్ మన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు సిరా రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో 26 జిల్లాల్లో కూడా నమ్మక ద్రోహానికి 10 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం డిసైడ్ చేసింది, మేము అధికారంలోకి వచ్చి రేపు మాకు అత్యధిక ఎంపీ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడో చెప్పారు. అది మేము ఆ బాధ్యతని మేము భుజానెత్తుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో మా అధికారం చేకించుకునే విధంగా మేము పావులు కదుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు. యువత, నిరుద్యోగ యువత, యువకులు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వేరే ఆప్షన్ లేదు. ఈరోజు రాష్ట్రానికి అన్ని దిక్కుమాలిన పార్టీలు అన్ని కేసుల్లో తగులుకున్నాయి. ఈరోజు పాలక ప్రతిపక్షము జాతీయ పార్టీలు చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో మా నాయకుడు భుజానెత్తుకుంటాడు. అరవింద్ కేజ్రీవాల్ భుజానెత్తుకున్నారు. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఇక్కడ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పేసి మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తుంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఈ రాష్ట్రంలో ఆదరించి ఈ రాష్ట్రాన్ని ఆదుకోమని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వైఎస్ షర్మిల ప్రభావం తెలంగాణలో ఏమీ లేదని, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పైన ఒత్తిడి పడుతుందని, దీనివల్ల టీడీపీకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఈరోజు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. మరి ఇక్కడ నేను వచ్చిన 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్వామివారి దర్శనం ఈరోజు చాలా బాగైంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ షర్మిల గారు ఇక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారో తెలంగాణ ప్రాంతంలో అయితే వారిది ఎలాంటిది కూడా లేకుండే మరి ఇక్కడ ఏమన్నా బహుశా ఈ వైఎస్ఆర్సీపీ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. దానివల్ల తెలుగుదేశానికి ఏమైనా లబ్ధి జరగవచ్చని అనుకుంటున్నాను. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా
గతం కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో కానీ ఇక్కడ ఏమన్నా సీటు గెలుస్తారైతే భావించడం లేదు. ఇది బహుశా మరి ఇది ఒక కాన్స్పిరసీ ఏమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా మరి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఇది ఒక కాన్స్పిరసీ అని కూడా అనుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం అధికారులు ఇంకా కృషి చేయాలని అన్నారు. ప్రపంచంలోనే హిందువులంతా జనవరి 22వ తేదీ మరో దీపావళి జరుపుకునే రోజు అని, అది 500 సంవత్సరాల అయోధ్య రామాలయం 140 కోట్ల ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోదీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడము నేను సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఇది అరుదైనటువంటి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం పట్ల ఈరోజు పెరుగుతున్న ఆదరణ చూస్తూ ఉంటే ప్రభుత్వాలు పాలకులు కూడా ఆ భక్తుల మనోభావాలు కాపాడే విధంగా తగు చర్యలు తీసుకొని ఇంకా సనాతన ధర్మం వ్యాప్తి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించేటువంటి రోజు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు ఒక పండుగగా మరొక దీపావళిగా జరుపుకున్నటువంటి రోజు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము అనంతరము మరి 140 కోట్ల ప్రతినిధిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాముల వారి యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గర్వంగా భావిస్తున్నాం. సనాతన ధర్మం పట్ల ఇదైతే ఇవాళ వక్రీకరించి వక్ర భాషను చెప్పుతున్నటువంటి వాళ్లకు కనువిప్పు కావాలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 ఆఫ్ 2023 రద్దు చేయాలని పొంగనూరు న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రద్దు చేయాలి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 ఆఫ్ 2023 రద్దు చేయాలి అంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం సభ్యులు వీరమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 ఆఫ్ 2023 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తీరని నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు, నిరసనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదుల రిలే దీక్షలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మద్దతు పలకాలని కోరారు. న్యాయవాది అలెగ్జాండర్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27 ఆఫ్ 2023 ప్రభుత్వం నల్ల చట్టాన్ని రద్దు చేస్తేనే మహాత్మా గాంధీ వర్ధంతికి నిజమైన నివాళులర్పించినట్లు అని అన్నారు. ఈ దీక్షలలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గల్లా శివశంకర్ నాయుడు, సభ్యులు వీరమోహన్ రెడ్డి, ఆనంద్, శరత్, నూరి, గాయత్రి ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ గారి వర్ధంతిని నిర్వహించుకుంటూ ఆయన సూచించినటువంటి అహింస, శాంతి, నిరసన మార్గంలోనే మేము న్యాయవాదులంతా కూడా ఈ యాక్ట్ 27 ఆఫ్ 23ని వ్యతిరేకిస్తూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు అనేటివి జరుపుతున్నాము. ఈ దీక్షలు అనేటటువంటివి ఈ యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మేము అనేక వివిధ రకాల్లో మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. ర్యాలీలు కావచ్చు, పాంప్లెట్లు పంచడం కావచ్చు, ప్లకార్డులు పట్టుకొని నిరసన మానవహారం రూపంలో నిరసన తెలపడం కావచ్చు, అనేక విధాలుగా మేము రైతులకు కానీ, భూ యజమానులకు కానీ, ప్రజలకి ఈ యాక్ట్ గురించి అవగాహన కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు గాంధీజీ వర్ధంతి రోజున మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ యాక్ట్ని రద్దుపరిచి మీరు గాంధీజీకి సరైన నివాళి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇదే నిజమైన నివాళిగా మీరు ఈ యాక్ట్ని రద్దు చేస్తే గాంధీజీకి నిజమైన నివాళి మీరు ఇచ్చినట్లుగా మేము భావిస్తాము.
పొంగనూరు మండలం ఉలవదిన్నెలో మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ నుండి 10 లక్షల నగదు తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆదినారాయణ. డబ్బులు అడిగేందుకు వెళ్లిన మహిళపై ఆదినారాయణ దాడికి దిగాడు. పోలీసుల చొరవతో బాధిత మహిళ బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శిరీష. ఆదినారాయణ అనే వ్యక్తి ఉలవదిన్నెకి చెందిన వ్యక్తి. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. నాకు 10 లక్షల రూపాయలు తీసుకున్న ఇంటి జాగా ఇస్తానని చెప్పేసి తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొని ఇస్తానని చెప్తూనే ఉంటున్నాడు. కానీ ఈరోజు రమ్మని చెప్పి ఇస్తానని చెప్పేసి చాలా టైం వెయిట్ చేసినాను. వెయిట్ చేసే కొద్దికి రాలేదు. 2:30 టైంలో వచ్చినాడు. వచ్చి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను లోపలికి దొబ్బేసి వాళ్ళు లాక్ చేశారు. లాక్ చేసి నాకు భయాందోళనకు గురయ్యి 100కి కాల్ చేసి చెప్పాను. పోలీసు వాళ్ళ సహకారంతో నాకు కాల్ చేస్తే తలుపు తట్టి దబ తట్టితే ఎవరో డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే నేను వచ్చి పోలీసు వాళ్ళ సహకారంతో స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చి మీరే న్యాయం చేయాలనేసి నేను చెప్పాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించి మహాత్ముని సేవలను స్మరించుకున్న వక్తలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచుల రిలే నిరాహార దీక్షలు. సమస్యలు సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు. వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు, అప్పుల ఊబిలో మునిగిపోయింది ఆరోపించిన తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్. తిరుపతిలో భక్తులకు, విద్యార్థులకు మరియు అంబులెన్స్లకు తీవ్ర అసౌకర్యం కలిగించిన సినిమా షూటింగ్. భవిష్యత్తులో ఇలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.